నమస్కారం, ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు మార్క్ స్పీడ్. నిధుల మంజూరు. రికార్డు స్థాయిలో 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం. తెలంగాణలో జనసేన పక్కాగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయం. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. ఒకప్పుడు హేళన చేసిన వారే నేడు కేసీఆర్ లీడర్షిప్ కోరుకుంటున్నారు. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ అంటేనే ఒక పోరాటం. విద్యార్థి లోకం గుండెల్లో మళ్లీ రగిలిన ఆత్మగౌరవ జ్వాల. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరికొత్త వేగం పెంచారు. అమరావతిలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు మరియు మంత్రుల కమిటీతో సీఎం చంద్రబాబు సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక అఖండ గోదావరి ప్రాజెక్టు రోడ్ మ్యాప్ పై మంత్రుల కమిటీతో సీఎం సమగ్రంగా చర్చించారు. సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం నగరం భవిష్యత్తులో ఒక అంతర్జాతీయ స్థాయి మెగా సిటీగా మారేలా ఇప్పుడే శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాబోయే గోదావరి పుష్కరాలకు దేశ విదేశాల నుంచి రికార్డు స్థాయిలో దాదాపు 9 నుంచి 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలకు తరలివచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ భారీ జనాభాకు అనుగుణంగా ఎలాంటి తొక్కిసలాటలు, ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ఇందులో భాగంగా గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని ఉమ్మడి 6 జిల్లాల వ్యాప్తంగా ఉన్న 525 పుష్కర ఘాట్లను యుద్ధ ప్రాతిపదికన సర్వాంగ సుందరంగా సిద్ధం చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ పుష్కరాల ప్రాథమిక పనుల నిమిత్తం ప్రభుత్వం ఇప్పటికే 212 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఘాట్ల వద్ద మౌలిక వసతులు, రవాణా, త్రాగునీరు మరియు పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి రాజీ పడకూడదని అధికారులకు స్పష్టం చేశారు. అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా గోదావరి తీరాన్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు అంతర్జాతీయ పర్యాటక హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. కాల పరిమితిలోపు పనులన్నీ పూర్తి చేసి ఏపీ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేలా పుష్కరాలను విజయవంతం చేయాలని మంత్రుల కమిటీకి సీఎం దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల ప్రాణరక్షక పథకమైన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అమలు తీరుపై వైద్య వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ డాక్టర్ల బృందం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం పూర్తిగా నిర్వీర్యమైపోతోందని, వేలాది మంది పేద రోగులు సకాలంలో వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వైద్యులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డితో జరిగిన ఈ సమావేశంలో వైద్యులు నెట్వర్క్ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఉదాహరించారు. ఆసుపత్రులకు ప్రభుత్వం మంజూరు చేసే ఎల్ఓసీ ఏమాత్రం పారదర్శకంగా లేవని వారు ఆరోపించారు. కేవలం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించే కార్పొరేట్ ఆసుపత్రులకే ప్రాధాన్యత ఇస్తూ నిధులు విడుదల చేస్తున్నారని ఫిర్యాదులు చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరయ్యే నిధుల్లో సైతం కింది స్థాయి నేతలు కమిషన్ కోసం పెద్ద ఎత్తున దందా సాగిస్తున్నారని, లబ్ధిదారులను పక్కదారి పట్టిస్తున్నారని వైద్యులు జగన్ దృష్టికి తెచ్చారు. బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు వైద్యం అందించేందుకు వెనుకాడుతున్నాయన్నారు. వైద్యుల ఆవేదనను విన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ పేదల ఆరోగ్యంతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదని, ఆరోగ్యశ్రీ నిధుల మళ్లింపు మరియు అవినీతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా పోరాడతామని భరోసా ఇచ్చారు. ఏదేమైనా వైద్య రంగంలో చోటు చేసుకుంటున్న ఈ తాజా పరిణామాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో భారీ సంచలనం నమోదు కాబోతోంది. తెలంగాణలో జనసేన పార్టీ ఉనికి మరియు భవిష్యత్పై వస్తున్న ఊహాగానాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్క ప్రకటనతో పూర్తి స్థాయి తెరదించారు. ఇప్పుడు చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఖచ్చితంగా ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతుందని పవన్ కళ్యాణ్ అత్యంత స్పష్టమైన ప్రకటన చేశారు. తెలంగాణ గడ్డపై ప్రజా సమస్యలపై జనసేన గళమెత్తుందని, త్వరలోనే తాను స్వయంగా రంగంలో దిగి ప్రజల్లో పర్యటిస్తానని జనసేనను ప్రకటించారు. తెలంగాణ సమాజంపై, ఇక్కడి సంస్కృతిపై జనసేనకు ఉన్న చిత్తశుద్ధిని మరియు తన ఆత్మీయతను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం శంకిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ఈ కీలక నిర్ణయాన్ని ఇప్పుడే ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణపై నాకున్న ప్రేమను తప్పుబడుతున్నారు కాబట్టి చెప్తున్నా, ఇకపై తెలంగాణలో జనసేన గట్టిగా నిలబడుతుంది. నేనే స్వయంగా ఇక్కడి ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తా. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి అన్యాయాన్ని, సమస్యను జనసేన తరపున ఎదిరిస్తానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఏపీలో అఖండ విజయం తర్వాత పవన్ కళ్యాణ్ తన పూర్తి ఫోకస్ ను తెలంగాణ వైపు మళ్లించబోతున్నారనే సంకేతాలు ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ ఆకస్మిక మరియు సంచలన ప్రకటనతో తెలంగాణలోని జనసేన కేడర్లో ఒక్కసారిగా కొత్త జోష్ నెలకొంది. రాబోయే రోజుల్లో తెలంగాణ పొలిటికల్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ పర్యటనలు ఏ రకమైన సమీకరణలు మారుస్తాయో, ప్రధాన పార్టీల వ్యూహాలను ఎలా దెబ్బతీస్తాయో వేచి చూడాలి. 12 సంవత్సరాలు
1200 మంది ఉద్యమకారులు పైగా చనిపోతే వాళ్ళ మీద గౌరవార్థం నేను ఎప్పుడు ఒక్క మాట మాట్లాడాలి తెలంగాణ, ఒక్క మాట. అంత ఇష్టం నాకు తెలంగాణ. కానీ మీరు కూర్చోబెట్టి నా ప్రేమను కనుక మీరు శంకిస్తే నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలే. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. మేము ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం. నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. తెలంగాణ నా దేశం అంతర్భాగం. తెలంగాణ మీరు కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు. తెలంగాణ పొలిటికల్ కారిడార్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సమాజం ఎదుర్కొన్న అవమానాలను మరియు స్వరాష్ట్రంలో సాధించిన అద్భుత ప్రగతిని ఆయన మరోసారి తెరపైకెత్తించారు. ఒకప్పుడు తెలంగాణ వాళ్లకు అసలు నాయకత్వ పట్టిముందా అని ప్రశ్నించిన వారే నేడు తమ పాలన చూసి కేసీఆర్ లాంటి నాయకుడు మాకు కూడా ఉంటే ఎంత బాగుండు అని అనుకునేలా చేశామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు గులాబీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని, రాజకీయ ప్రయాణాన్ని ప్రస్తావించారు. సుదీర్ఘ ఉమ్మడి పాలనలో తెలంగాణ నేతలకు పరిపాలన చేత కాదని, రాష్ట్రాన్ని నడపలేరని కొందరు అగ్రనేతలు హేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. కానీ 2014 తర్వాత కాలేజ్ విద్యార్థి నుండి కార్పొరేట్ దిగ్గజాల వరకు ఆశ్చర్యపోయేలా కేసీఆర్ తన పట్టుదల, దార్శనికతతో ప్రతి రంగాన్ని నెంబర్ 1 స్థానంలో నిలిపారని కొనియాడారు. 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు, సాగునీటి విప్లవం, ఐటీ రంగంలో సాధించిన ప్రగతిని చూసి ఒకప్పుడు విమర్శించిన పక్క రాష్ట్రాల ప్రజలై తమకు కూడా కేసీఆర్ లాంటి దక్షత కలిగిన నాయకుడు ఉంటే బాగుండని బహిరంగంగానే ఆకాంక్షించారని కేటీఆర్ విశ్లేషించారు. కేటీఆర్ చెప్పిన ఈ నాయకత్వ పట్టిమ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా షేర్ అవుతున్నాయి. తెలంగాణ సాధించిన ఆత్మగౌరవ ప్రయాణాన్ని వివరిస్తూ బీఆర్ఎస్ క్యాడర్ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతోంది. రాబోయే రాజకీయ పోరాటాల్లో కేసీఆర్ 10 ఏళ్ల సువర్ణ పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోంది. ప్రభుత్వం కూడా కొలువు తీరింది. మరి కొలువు తీరిన ఈ ప్రభుత్వం ఆ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. సరే, పోరాటంలో, ఉద్యమంలో 14 ఏళ్ల పాటు జరిగిన మలిదశ పోరాటంలో ఎన్నో త్యాగాలున్నాయి, ఎన్నో ఉద్విగ్నభరితమైన అనుభవాలున్నాయి. కానీ ఉద్యమ లక్ష్యం నెరవేరింది, ఉద్యమం లక్ష్యాన్ని చేరింది. తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం, రాష్ట్రం వచ్చింది. వచ్చిన ఈ రాష్ట్రంలో ఇంకా పంచాయతీలొద్దు, ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉండాలి. ఎందుకంటే ఎన్నో లక్షల మంది సోదరులు ఇతర రాష్ట్రాల వాళ్ళు తెలంగాణలో నివాసం ఉంటున్నారు. అది కోస్తా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాయలసీమ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు. దేశంలోని అంతర్భాగం తెలంగాణ కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు, ఇది మా భూమి అనుకున్న వాళ్ళు, భూమిపుత్రులుగా ఈ భూమిని ముద్దాడిన వాళ్ళు, ఈ భూమిని అభిమానించిన వాళ్ళు అందరూ మా వాళ్ళే అనే భావనతో 10 ఏళ్ల పాటు ఎంత ఉద్విగ్నభరితమైన ఉద్యమం, ఎంత ఉద్వేగభరితమైన ఉద్యమం జరిగినా ఒక్కటంటే ఒక్క చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతల్ని అద్భుతంగా నిర్వహించి బలంగా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను బురకలెత్తించేలా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరికొత్త పొలిటికల్ శంఖారాన్ని పూరించారు. ప్రతిపక్షాలు గుప్పిస్తున్న ఆరోపణలు, కథనాలపై ఆయన ఎంతో వ్యూహాత్మకంగా మరియు ఉద్వేగభరితంగా స్పందించారు. ప్రముఖ ఉద్యమకారుడు దేశపతి శ్రీనివాస్ చెప్పిన ఒక ప్రసిద్ధ సామెతను గుర్తు చేస్తూ, వేటగాడు చెప్పే పెట్టకథలు నిజం కాకూడదు అంటే సింహం తన కథ తాను చెప్పాలి, ఆ సింహాలు మీరే కావాలి అంటూ గులాబీ సైన్యానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కేడర్లో సరికొత్త జోష్ నింపారు. ప్రభుత్వంపై మరియు గత ప్రగతిపై అవతలి పక్షం చేస్తున్న అసత్య ప్రచారాలను క్షేత్రస్థాయిలో ఎలా తిప్పుకొట్టాలో వివరించారు. ఈ క్రమంలో దేశపతి శ్రీనివాస్ మాటలను ఉదాహరించిన ఆయన, అడవిలో వేటగాడు రాసే కథలో ఎప్పుడు వేటగాడి గెలుస్తాడని, ఎందుకంటే సింహం తన కథను తాను రాసుకోలేదు కాబట్టేనని విశ్లేషించారు. ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని కప్పిపుచ్చేలా కొందరు పెట్టకథలు చెప్తున్నారని, వాటిని నమ్మకుండా చేయాలంటే ప్రతి ఒక్క కార్యకర్త ఒక సింహంలా మారి నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కేవలం అధినేత కేసీఆర్ మాత్రమే చెప్పడం కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న ఒక్కొక్క గులాబీ సైనికుడు, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క అక్క గళమెత్తి మాట్లాడినప్పుడే అసలైన నిజాలు నిలబడతాయని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ చేసిన ఈ సింహం వ్యాఖ్యలు ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణిలో ఒక సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.
సోషల్ మీడియా వేదికగా గులాబీ సైనికులు ఈ డైలాగ్స్ ను రీల్స్, షార్ట్స్ రూపంలో ట్రెండ్ చేస్తూ ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఏదేమైనా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లేందుకు కేటీఆర్ ఈ స్పీచ్ ఒక బలమైన బూస్టర్లా పనిచేస్తుందని చెప్పొచ్చు. కొంతమంది అర్భకులు, అల్ప సంతోషులు, కుక్కమూతి పిందెలు, అంగుష్ట మాత్రులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండొచ్చు, చెలరేగిపోతుండొచ్చు, పైశాచికానందం పొందుతుండొచ్చు. కానీ దేశపతి శ్రీనివాస్ గారు చెప్పినట్టు మరి వాస్తవం, అది అక్షర సత్యం. వేటగాడు చెప్పే పిట్ట కథలు నిజం కావద్దు అంటే సింహం తన కథ తాను చెప్పాలి. ఆ సింహాలు మీరే కావాలి. సింహం కేసీఆర్ గారు చెప్పడం కాదు. ఒక్కొక్క గులాబీ సైనికుడు, ఒక్కొక్క చెల్లె, ఒక్కొక్క తమ్ముడు, ఒక్కొక్క అన్న, ఒక్కొక్క అక్క. ఇంతకుముందు మా అక్కలు ఎంత అద్భుతంగా వాడిన పాట. ఎవరు చెప్పిండ్రు వాళ్ళకి అట్లా రాయమని? ఎవరైనా ఆదేశించిండ్రా? లేకపోతే ఎవరైనా చెవులో నూరిపోసిండ్రా? వాళ్ళ అనుభవం, వాళ్ళకి ఎవరైనా నేర్పించిండ్రా? వాళ్ళ అనుభవం నుంచి వచ్చిన పాట, వాళ్ళ స్వాతిశయం నుంచి, అంటే వాళ్ళకు తెలంగాణ పట్ల ఉండే మమకారంతో, తెలంగాణ పట్ల ఉండే ఒక అద్భుతమైన అనురాగంతో, కేసీఆర్ గారి మీద ఉన్న ఒక ఆప్యాయతతో వారు మాట్లాడిన మాట. ప్రజల భద్రత లక్ష్యంగా పోలీస్ శాఖ సరికొత్త వ్యూహాలతో రంగంలో దిగింది. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని అత్యంత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. కేవలం నేరాల నియంత్రణ, అనుమానాస్పద వాహనాల తనిఖీలే కాకుండా అర్ధరాత్రి వేళలో జరిగే ఘోర రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు కర్నూలు పోలీసులు ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. స్టాఫ్ ఫేస్ వాష్ అండ్ గో పేరుతో సాగుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కర్నూలు నగరంతో పాటు జిల్లాలోని ప్రధాన జాతీయ రహదారులపై బ్లూ కోల్స్, క్యూఆర్టీ పోలీస్ బృందాలు అర్ధరాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నాయి. అనుమానాస్పద వ్యక్తులు వాహనాలను తనిఖీ చేయడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా ముమ్మరం చేశారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత సుదూర ప్రాంతాలకు ప్రయాణించే లారీలు, ప్రైవేట్ బస్సులు మరియు కార్ల డ్రైవర్లు తీవ్ర అలసట, నిద్రమత్తుకు గురై ప్రమాదాలు చేస్తూ ఉంటారు. దీన్ని నివారించేందుకు పోలీసులు హైవేలపై వాహనాలను సున్నితంగా ఆపి డ్రైవర్లకు వాటర్ బాటిల్ అందించి మొహం కడుక్కునేలా చూస్తున్నారు. ఈ స్టాఫ్ ఫేస్ వాష్ అండ్ గో విధానం ద్వారా డ్రైవర్లలో అప్రమత్తత పెరిగి సురక్షితంగా గమ్యస్థానాలు చేరుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. నేరరహిత సమాజ స్థాపనతో పాటు రహదారులపై అమాయక ప్రజల ప్రాణాలు పోకుండా చూసేందుకు కర్నూలు పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలు క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. శాంతి భద్రతల పరీక్షలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు పోలీసుల తనిఖీలకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. అలాగే ప్రయాణాల్లో కానీ, గ్రామాలు మరియు పట్టణాల్లో కానీ ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్లైన డయల్ 112 లేదా 100కు సమాచారం అందించి రక్షణ పొందాలని సూచిస్తున్నారు. తెలంగాణ అంటేనే ఒక పోరాటం, తెలంగాణ అంటేనే ఒక ఉప్పెన. ఈ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ నరనరాల్లోనూ అన్యాయాన్ని ఎదిరించే రక్తం ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి నిదర్శనమే నేడు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న తాజా విద్యా సంస్థల చైతన్యం. కేవలం పెద్దవాళ్లే కాదు, ఇక్కడ 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివే చిన్న వయసు విద్యార్థులు సైతం తమ హక్కుల కోసం, తమ భవిష్యత్తు కోసం వీధుల్లోకి వచ్చి పోరాడే భావజాలాన్ని కలిగి ఉన్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ చరిత్రను తిరగచ్చే ప్రతి మలుపులోనూ విద్యార్థుల త్యాగాలు, పోరాటాలు కనిపిస్తాయి. అదే వారసత్వాన్ని నేటి తరం విద్యార్థులు సైతం పొడిగిపుచ్చుకున్నారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సమాజంలో తమకు జరిగే అన్యాయాలపై, విద్యా వ్యవస్థలోని లోపాలపై ఎప్పటికప్పుడు గళమెత్తున్నారు. పక్కా మా అయ్య జాగీరే, మా తెలంగాణ ఎవడో వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తామంటే ఒప్పుకునే ప్రసక్తి లేదని నరనరాల్లోని ఆత్మగౌరవ నినాదం నేడు ప్రతి కాలేజ్ ప్రాంగణంలోనూ ధ్వనిస్తోంది. ఇక్కడే పుట్టాం, ఇక్కడే చేస్తాం, ఈ మట్టి సాక్షిగా మా హక్కులను సాధించుకుంటామంటూ సాగుతున్న ఈ భావజాలం తెలంగాణ ప్రత్యేక అస్తిత్వానికి ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మీరు పడ్డ కష్టం, మీరు చూపిన ఈ పోరాట పట్టిమ వృధా పోదు. తరాలు మారిన తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఈ యువ సైన్యమే ఎల్లప్పుడూ ఆకాశమంత ఎత్తున నిలబెడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యార్థి లోకం గుండెల నుంచి వస్తున్న జై తెలంగాణ, జై జై తెలంగాణ అనే నినాదాలు ఇప్పుడు యావత్ రాష్ట్రాన్ని ఆలోచింపజేస్తున్నాయి.
జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉగ్ర రూపం దాల్చారు. తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ పవన్ కళ్యాణ్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖబర్దార్ పవన్ కళ్యాణ్, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, ఇక్కడి వ్యవస్థలను దెబ్బతీసే విధంగా మాట్లాడితే తాట తీస్తామంటూ అత్యంత ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణ గడ్డపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడి ప్రజలు కత్తులతో కోలాటమాడతారని సామేల్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దావానంలా వ్యాపించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తాను 11 రోజులు పస్తులున్నానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ మాటలు 4 కోట్ల తెలంగాణ ప్రజానీకంపై విషం కక్కేలా ఉన్నాయని మండిపడ్డారు. అసలు తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 60 ఏళ్లుగా ఆంధ్ర వలస పాలకుల చేతిలో తెలంగాణ సమాజం ఎంతో గోసపడిందని, కొట్లాడి పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో మళ్లీ ఆంధ్ర నేతలు పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో ఎవరైనా బ్రతకొచ్చు, అందరం అన్నదమ్ముల్లా కలిసుందాం, కానీ మా అస్తిత్వాన్ని అవమానిస్తే ఊరుకునేది లేదన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇక్కడ కోట్ల మంది అభిమానులు ఉన్నారని, ఒకవేళ తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బతీస్తే ఆ అభిమానులే నీకు మొదటి శత్రులు అవుతారని సామేల్ హెచ్చరించారు. ఇంకా ఇక్కడ మీరు పెత్తనం చెలాయించాలని చూస్తే మేమేమైనా చేతగాని వాళ్ళమా అంటూ మందులు సామేల్ స్పందించిన ప్రశ్నలు ఇప్పుడు కాంగ్రెస్ జనసేన శ్రేణుల మధ్య మరింత ఉధృతకు దారితీస్తాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనలు, పోటీ ప్రకటనల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు 2 రాష్ట్రాల పొలిటికల్ హీట్ ను పీక్స్ కు తీసుకెళ్లాయి. తెలంగాణ రావాలంటే నీ కోదాడు బోర్డర్ కాడ కంపనాడు రోడ్డు మీద ఖబర్దార్, మీకు జిస్టు కూడా కడతాం. ఇవాళ మీరు తెలంగాణ జిస్టు తలిగి కోనసీమ కొప్పారిపోయిందని చెప్తా ఉన్నాను. కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోయినాయి, తెలంగాణ జిస్టు తాగంటున్నాం, కానీ మీకు జిస్టు కూడా కడతాం. ఎక్కడ మా పెళ్లిగా పోతే తెడ్డు మసిమంతా సిబ్బి ఎట్లా కట్టావో ఇవి కూడా మీ కాడ కడతాం నిశ్చయంగా. ఖబర్దార్, తెలంగాణ ప్రజానికం వందలాది మంది అమరులైతే తెలంగాణ వచ్చింది. ఈ అమరత్వాన్ని చూసిన సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ ఇచ్చిన తెలంగాణను బాగు చేసుకోవడానికి మా ప్రయత్నాలు మీకు జరుగుతూ ఉన్నాయి. మీకు రాజధాని లేదు, రాజధాని కోసం నాన్న తిరిగి తంటాలు పడుతుంది. మీరు అక్కడ బాగు చేసుకోండి, అన్నదమ్ములో కలిసిందాం. కానీ మా ఇంట్లో మా పొయ్యిలో మీరు అడుగు పెడితే పొయ్యి కాలుద్దన్న సంగతి మర్చిపోతుంది. మా సిలిండర్కి నిప్పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ ఆ సిలిండర్ ద్వారా మేము వండుకొని తింటున్నాం. మాలో ఇబ్బంది పెట్టకండి. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవంతో తెలంగాణలో ఎవడన్నా కానిపోని మాటలంటే కత్తుల కోరడం అనేది తెలంగాణ. కానీ మా తెలంగాణ మేము సాధించుకున్న తృప్తి మాకున్నది. దాని వెనకాల సబ్బండ జాతులు, సబ్బండ పార్టీలు, మీ ఆంధ్రకున్న పార్టీలే 2009 డిసెంబర్ 9 తారీఖున ప్రకటిస్తే రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ వెనక తీసే ప్రయత్నం చేసింది. అయినా కూడా 2013 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో ఇక మీ పెత్తనం లేటి, మీ సాగుబాటు ఏంటి? మీరు హైదరాబాద్ బతకవచ్చు, హైదరాబాద్ నీళ్ళు మాయి, గాలి మాది, రోడ్లు మాయి, తినే తిండి కూడా మాది. మీరు బతకొద్దంటలేదు, మీకు తిరగొద్దంటలేదు. కానీ మా ఆత్మగౌరవం మీద, మా వ్యవస్థ మీద, మా ఐక్యత మీద మీరు దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానమ్మకం క్షమించదని కూడా నేను మనకి. ఎందుకంటే నువ్వు సినిమాలు ఆడినావు, నువ్వు ఇష్టం వచ్చాడు ఆడుకో, నీ సినిమాలు చూసే అభిమానులు కూడా ఉండొచ్చు, నేను కాదండలే. మీ సినిమా చూడొద్దంటలేను, మీకు అభిమానులు ఉండొద్దని అంటలేము. మీకు అభిమానులు ఉంచుకోండి, సినిమాలు ఆడండి, సింధులేయండి, దుంకులాయండి, ఏమైనా చేయండి. కానీ సాధించుకున్న తెలంగాణ వచ్చినాడు 11 రోజులు మేము ఉపవాసం ఉన్నా, ఎవరు ఊగులాడతారు ఉపవాసం ఉన్నాం. మాకు తెలంగాణ జిష్టుదారి కోనసీమ కొబ్బరి మొత్తం ఎండిపోయింది అంటున్నాం. కానీ 60 ఏళ్ళు మీ జిష్టుదారి కదా మీ అవస్థ పడ్డది, మీ పెత్తల కిందనే కదా మీ అవస్థ పడ్డది. అయినా కూడా మీ జోలికి రాలే, మేము అడగలే, 20 సేపు కూడా చాపలే. కానీ ఉన్నది లేదు తిని మేము ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. మా నీళ్ళు మాకు కావాలి, మా నియామకాలు మేము చేసుకోవాలి, మా మీద మీ పెత్తనం ఏందని
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్స్ చేరాయి. హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ జనసేన శ్రేణుల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ల మెట్లెక్కేలా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై జనసేన కార్యకర్తలు కనీస గౌరవం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసం ముందే ఒక బాధ్యతాయుతమైన రాష్ట్ర మంత్రిని ఉద్దేశించి వాడు వీడు అసలు వాడెవడు అంటూ అసభ్య పదజాలంతో దూషించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న గాంధీ భవన్లో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ 4 కోట్ల ప్రజల జాగీరు, ఇక్కడికి వచ్చి అనవసరంగా ప్రాంతీయ విద్వేషాలు గెలకొద్దని పొన్నం హెచ్చరించారు. ఈ కౌంటర్తో తీవ్ర ఆగ్రహానికి లోనైన జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద మీడియా సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్ పై వ్యక్తిగత దూషణలు దిగారు. ఒక రాష్ట్ర మంత్రి అనే కనీస విచక్షణ లేకుండా వాడిన పదజాలంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో విమర్శలకు కౌంటర్లు ఇవ్వచ్చు, కానీ ఇలాంటి అసభ్య ప్రవర్తన చెల్లదని హెచ్చరిస్తున్నారు. ఈ ఉదంతాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం సదరు కార్యకర్తలపై కఠినమైన శిక్షల కింద కేసులు నమోదు చేసేందుకు చట్టపరమైన యోచన చేస్తోంది. ఒకవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తుంటే క్షేత్రస్థాయిలో ఇలాంటి వ్యక్తిగత దూషణలు పొలిటికల్ హిట్ ను మరింత పెంచుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ పై దూషణలు దిగిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దీనికి జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పొన్నం ప్రభాకర్ గారు ఎవడో క్షమాపణ అడగడానికి ఎవడాడు? మా తెలంగాణకి క్షమాపణ అడగడానికి పొన్నం ప్రభాకర్ గారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు మరియు సినిమా ప్రేమికులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. భారీ అంచనాలతో రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న పెద్ద సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అలాగే మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలను భారీగా పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఈ రోజు అంటే 3వ తేదీ రాత్రి ప్రదర్శించే అత్యంత ప్రతిష్టాత్మక ప్రీమియర్ షోల ధరలపై ఏకంగా 600 పెంచుకునేందుకు ఓకే చెప్పింది. పెద్ద సినిమా భారీ బడ్జెట్ మరియు క్రేజ్ ను పరిగణలోకి తీసుకున్న తెలంగాణ సర్కార్ సినిమా విడుదలై తొలి 10 రోజుల వరకు ఈ పెంచిన ధరలను వర్తింపజేసుకోవచ్చని థియేటర్ల యాజమాన్యాలకు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మల్టీప్లెక్స్ థియేటర్లో సాధారణ టికెట్ ధరపై 125 రూపాయల వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లో 100 రూపాయల వరకు అదనంగా పెంచుకోవచ్చు. మరోవైపు ఈ రోజు రాత్రి పడబోయే స్పెషల్ ప్రీమియర్ షోల టికెట్లపై గరిష్టంగా 600 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కాగా జీవో విడుదలైన వెంటనే తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లో పెద్ద చిత్రానికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ అఫీషియల్ గా ఓపెన్ అయినట్లు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. ప్రభుత్వ అనుమతులు రావడం, బుకింగ్స్ ఓపెన్ కావడంతో బుక్ మై షో లాంటి యాప్స్ లో నిమిషాల వ్యవధిలోనే టికెట్ల హాట్ కేకులు అమలవుతున్నాయి. థియేటర్ల వద్ద మెగా అభిమానుల హంగామా ఇప్పుడే మొదలైంది. మొదటి రోజే పెద్ద సినిమా సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక రంగంలో మరియు భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలోని ఎన్నడూ లేని ఒక భారీ సంచలనం నమోదైంది. భారత రిజర్వ్ బ్యాంక్ గత నెలలో ఏకంగా $12 బిలియన్ విలువైన బంగారాన్ని విక్రయించినట్లు ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూంబర్గ్ ఒక మైండ్ బ్లోయింగ్ కథనాన్ని ప్రచురించింది. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారత విదేశీ మారకద్రవ్య నిల్వలను అంటే ఫారెక్స్ రిజర్వ్స్ ను కాపాడుకోవడానికి భారత్ ఈ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు బ్లూంబర్గ్ పేర్కొంది. ఆర్బీఐ విక్రయించిన ఈ బంగారం విలువ భారత కరెన్సీలో అక్షరాల 1,14,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, గ్లోబల్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవడంతో భారత రూపాయి విలువ దెబ్బతినకుండా స్థిరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఈ అడుగు వేసినట్టు తెలుస్తోంది. సాధారణంగా కేంద్ర బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేసుకుంటాయి, కానీ ఇలా భారీ ఎత్తున విక్రయించడం చాలా అరుదు. ఆధునిక భారతదేశ చరిత్రలోనే కేంద్ర ప్రభుత్వం లేదా ఆర్బీఐ ఈ స్థాయిలో గోల్డ్ విక్రయించడం ఇదే మొదటిసారని దేశీయ మరియు అంతర్జాతీయ ఆర్థిక రంగ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే వాదనలు ఉన్నప్పటికీ ప్రస్తుత గ్లోబల్ మార్కెట్ ఒత్తిడి తట్టుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక చర్య మాత్రమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ బ్లూంబర్గ్ కథనం భారత స్టాక్ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ గోల్డ్ ట్రేడింగ్ పై ఎలాంటి ప్రభావం చూపబోతుంది అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై ఆర్బీఐ నుండి రాబోయే అధికారిక స్పష్టత కోసం ఆర్థిక రంగం ఎదురు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా భిన్నంగా మారిపోయింది. ఒకవైపు భానుడి బగబగలతో జనం అల్లాడిపోతుంటే మరోవైపు పలు జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా నెల్లూరు జిల్లా కోడూరులో 45.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. అయితే ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ రోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల నేడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు,
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల మరియు కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన చల్లటి వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే వర్షాలు పడే సూచనలు ఉన్నప్పటికీ ఎండ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం తదితర జిల్లాల్లో ఈ రోజు కూడా పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదని రైతులు పొలం పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం వేళలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.